అనంతపురం జిల్లా తాడిపత్రి నందులపాడులో దారుణం చోటు చేసుకుంది. ఇంటిపై నిద్రిస్తున్నటువంటి లాల్ బాషా అనే టీడీపీ కార్యకర్తను దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాత కక్షల కారణంగా హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మధు, ఏదైతే తాడపత్రి పట్టణం నందలపాడ ప్రాంతంలో ఉన్న లాల్ బాషా అనే టీడీపీ కార్యకర్తలు తెల్లవారుజామున దారుణ హత్యకు పోయారు. తెల్లవారుజామున ఇంటి బయట నిద్రిస్తున్న ఎవరైతే తల్లి కుమారుడు ఇద్దరు కూడా నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తొలుత తల్లి అరవకుండా ఆమెని నోరు మూసిపెట్టి బెదిరించడంతో పాటు కుమారుడిని గొంతు కోసి హత్య చేశారు. అయితే ఈ పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే డిఎస్పీ జనార్దన్ నాయుడు నేరుగా సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోవైపు గతంలో ఎవరైతే ఈ నిందితులకు సంబంధించి ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా, గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఏదైతే హత్యకు సంబంధించి నిందితులను వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా ప్రత్యేక పోలీసు రంగంలో కూడా దింపడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శవాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమతుల కోసం అయితే కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరి రవిచంద్ర, అంటే ఈ హత్య రాజకీయ హత్యగా చూడొచ్చా? ఎందుకంటే చనిపోయింది ఒక టీడీపీ కార్యకర్తగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఎలక్షన్ అయిపోయిన రిజల్ట్ వచ్చిన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డా కూడాను. సో దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అయితే ఈ హత్యకు సంబంధించి పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని చెప్తున్నారు. రెండోది ఏదైతే తాడపత్రి అంటే పోలింగ్ జరిగిన తర్వాత తాడపత్రిలో జరిగిన అల్లరి నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా పోలీసు నిఘా ఉంది. రోజువారీగా కూడా అక్కడ పోలీసులు నిత్యము గస్తీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో దాదాపు రాజకీయ కోణంలో కాకుండా ఇది పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకు ఏంటి ఎవరు అనే దాని మీద కూడా ఆరాధిస్తున్నారు. అయితే పోలీసులు చెప్పడం ఇప్పటి వరకు అయితే మాత్రం రాజకీయ హత్య అయితే వాటికి దుమారం లేచేది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చు అనే కోణంలోనే దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మాకు రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. తాడిపత్రి టౌన్లో ఎల్లనూరు లాల్ బాషా అనే అతను నందలపాడులో కాపురం ఉంటాడు. ఇతను ఈరోజు తెల్లవారుజామున చనిపోయిన మర్డర్ అని చెప్పిన ఇన్ఫర్మేషన్ దాని మేరకు వచ్చి వెరిఫై చేస్తున్నాము. ఇతను మిద్ది పైన పడుకున్నాడు. నైట్ వచ్చి మార్నింగ్ కొంత బ్లీడింగ్ ఇంజరీస్తో చనిపోయి ఉన్నాడు ఇక్కడ. ఇతను గతంలో కూడా మన తాడిపత్రిలో 19లో 21, 22 అట్లా 23లో ఈ మొత్తం 3 కేసుల్లో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఇంకా ఏ విధంగా జరిగిందనేది విచారిస్తున్నాము. దానిపైన వివరాలు తెలుస్తుంది. అదే 3 కేసులు ఇతను ఫినాన్షియల్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఇంకా ఎవరు ఎట్లా జరిగిందని కొంచెం విచారిస్తున్నాము.